ఒకప్పుడు రీమేక్ ఫిల్మ్స్ అనంటే డెఫినెట్లీ ఇవి సూపర్ హిట్సే అన్న కాన్ఫిడెన్స్తో ఉండేవాళ్ళు హీరోలు. ఇప్పటికీ రీమేక్ సినిమాలంటే సేఫే, కానీ రీమేక్ సినిమాలు చేయాలంటే మాత్రం హీరోలు ఒక అడుగు వెనక్కేస్తున్నారు. రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. రీమేక్ సినిమాలు లైక్ ఫ్రమ్ బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ భాషలో అయినా సూపర్ హిట్ సినిమాల్ని తీసుకొని రీమేక్ చేసి సినిమా చేయాలి అనంటే మాత్రం ఒక సమస్య ఎదురవుతోంది. ఇంతకీ హీరోలు వెనక్కి తగ్గుతున్న ఆ సమస్య ఏంటి? 2018లో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ రైడ్ కు సీక్వెల్ పోస్టర్ ఇది. మొదటి భాగంలో హీరోగా నటించిన అజయ్ దేవ్గన్ రెండో భాగంలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల రైడ్ రెండో భాగం ఓపెనింగ్ కు టాలీవుడ్ నుంచి మాస్ రాజా, దర్శకుడు హరీష్ శంకర్ వెళ్లారు. రైడ్ సీక్వెల్ కు రవితేజకు ఏం సంబంధం అనుకుంటున్నారా? 2018లో వచ్చిన రైడ్ మూవీని ఇప్పుడు మిస్టర్ బచ్చన్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు హరీష్ శంకర్. అంటే ఫ్యూచర్ లో మిస్టర్ బచ్చన్ 2 కూడా వస్తుందా అనేది చూడాల్సి ఉంది. పైగా కిక్ సీక్వెల్స్ లో రవితేజ నటించిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పరభాషా సినిమా రీమేక్స్ లో నటిస్తే అక్కడ వాటికి సీక్వెల్ తెరకెక్కితే టాలీవుడ్ లోనూ సీక్వెల్ ప్లాన్ చెయ్యాలా వద్దా అనేది ఇప్పుడు తెలుగు హీరోలకు పెద్ద ప్రాబ్లంగా మారింది. లూసిఫర్ సీక్వెల్ గా గాడ్ ఫాదర్ వచ్చింది. ఇప్పుడు లూసిఫర్ సీక్వెల్ పట్టాలెక్కింది. మరి గాడ్ ఫాదర్ కూడా తిరిగొస్తాడా? మలయాళంలో దృశ్యం సీక్వెల్లో మోహన్ లాల్ నటిస్తే తెలుగులో వెంకీ కనిపించాడు. ఇప్పుడు దృశ్యం 3 తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి వెంకీ కూడా దృశ్యం 3లో నటిస్తాడా?